తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యూట్యూబర్ వైష్ణవి ఈరోజు మన మధ్య లేదు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధకు గురవుతూ ఉన్నారు. ఉగాది రోజు మాధాపూర్ గ్రామంలో, కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామంలో ఇక్కడే పుట్టి పెరిగింది వైష్ణవి. యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ, రీల్స్ చేస్తూ చాలా యాక్టివ్గా కనిపించేది. ఈరోజు పండగ ఉగాది రోజున ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కళకళలాడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళకి బంధువులకు సంబంధించిన ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడే తిరుగుతూ ఉండేది, ఇక్కడే వీడియోలు చేస్తూ ఉండేది. అంతా అల్లరిగా చిన్నపిల్ల మనస్తత్వం. ఆ దుర్మార్గుడు చంపటానికి అసలుకి చేతులు ఎట్లా వచ్చాయని చెప్పి చాలా బాధకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ కాలనీ వాసుల్లో వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. వైష్ణవి గురించి మరింత సమాచారం అందించడానికి ఉన్నారు. అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి. ఇక్కడే వైష్ణవి పుట్టి పెరిగింది, ఇక్కడే యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉండేది. ఇక్కడ ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ కూడా ఆమెకు తెలుసు. సో ఎట్లా ఉండేది అసలు? ఈ వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఆ వార్త విన్న తర్వాత అన్ని చంపేయాలనిపిస్తుంది. ఆ పిల్ల చాలా మంచిది, ఏటు పోయినా ఏటు వచ్చినా మా ఇళ్ళలోనే ఉంటుంది, మా ఇళ్ళలో తిరుగుతుంది. నా బిడ్డ, ఆ పిల్ల మాకు బిడ్డ బాగా మంచిది, ఇంటనే ఉంటుంది, ఇంటనే ఉంటుండే. నా బిడ్డ సోపతికి ఎలాంటి బంగారు లాంటి గుణం ఆ పిల్లది. ఆ పిల్లని ప్రేమించి ఎంటవాడి పెళ్లి చేసుకుని ఏముడయి ఆమె చంపేసిండు. ముందు వైష్ణవికి అసలు ఇష్టం లేదు, ఇష్టం లేదు. లేకున్నా గానీ బదిలాడిండు, కాళ్ళ మీద పడ్డాడు. నా వాళ్ళల్లో ఒక పిల్ల ఒక్కని పానం అవ్వద్దా అని ఎట్టు ఉంటుంది, ఆడికి మాసిపోయినోడు అవుతుంది, కర్రోడు అవుతుంది, బొగ్గోడు అవుతుంది అని చేసుకున్న దానికి ఆ పిల్లని ఇయ్యాల ఇష్టం లేకున్నా చంపేసిపోయిండు. ఆడు ఇంట్లో చంపి ఎరపడకుండా దేని పడితే ఆడ ఓడిసి, ఇక్కడ చేతుల మీద కోసి కత్తిల పట్టి ఇడ ఓడిసిండంట. కాళ్ళ ఏళ్ళ మీద పడ్డదంట, నన్ను చంపకు, నన్ను చంపకు. ఆడే చెప్తుడు మళ్ళా, కాళ్ళ ఏళ్ళ మీద పడ్డదంట, నన్ను చంపయ్యకురి, నువ్వు పారిపో, మా అమ్మ నాన్నకు నేను చెప్పుకుంటా, నువ్వు కొట్టలేవని చెప్పుకుంటా, నేను బతిలాడుకుంటా, మా అమ్మ నాన్న నిన్ను ఏమన్నారు నేను చెప్తున్నా కానీ నువ్వు బతికినాక నన్ను ఎట్ట చంపేస్తారా అని పూర్తిగా చంపి బొండ్రిక మీద చేతులు పెట్టి ఒత్తి చంపేసిండు. ఏ ప్రాణం లేకుండా చచ్చిపోయినాక 6:30కు బయటకు వెళ్ళిండాడు. అంటే చంపేటప్పుడు కాళ్ళ మీద పడి ఏం చేయొద్దు అని చెప్పి చెప్పిందంట, బగ్గ ఏడిచిందంట. ఆడే చెప్తుండు మళ్ళా, నన్ను బాగా బతిలాడినా కానీ నేను వదిలిపెట్టలేను అంటే, నా సోపతి గలకు దూరం చేసినావు, నా తల్లిదండ్రులకు దూరం చేసినావు అంటే నిన్నేమన్నా తెచ్చిపెట్టుకుందా? రా నన్నది. నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకొని, నువ్వే ఎంటవాడి ప్రేమించి పెళ్లి చేసుకొని మందు దాగి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, మీ కుటుంబం కావాలి, మీకు బలగం కావాలి, మీరు అందరు అందరు సంతోషంగా ఉంటారు. నాకు నా సంతోషం మా ఇంట లేదు, ఆ సంతోషం నాకు వంచూరు అని మా ఇంట వాడి మా పిల్లని చేసుకొని ఘోరం చేసి ఎక్కడ ఆ పిల్ల కాళ్ళ మీద పడ్డా కానీ గొంత జాలి దయ లేకుండా కడుపులో ఉన్న పిండం కూడా ఇక్కడ బట్ట కట్టి, ఈ పిండం కూడా నేను నా పిల్ల ఊడితే నేను బతికించుకొని చదువుకుంటా, నువ్వు వెళ్ళిపోయా, నువ్వు వద్దు, నువ్వు ఇంట్లో వెళ్ళిపో, మా అమ్మ నన్ను చదువుకుంటారు, నన్ను చంపేయరు అన్న గాని కాళ్ళ ఏళ్ళ మీద పడ్డా కానీ కనికరం లేకుండా చంపి పారేసిండు. ఆయనకి పెద్ద ఉరిశిక్ష కాదు, ఉరిశిక్ష 4 ఉరిశిక్షలు తీసినా కానీ నీకు పాపం లేదు. అతను 8 నెలలు అయిందండి కదా పెళ్ళయి. మరి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అసలు ఎక్కడ, వాళ్ళు ఏంటి మాకు అసలు తెలియదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో, వాళ్ళ మనుషులు ఎట్టు ఉంటారో. పెళ్లికి వెళ్ళలేదా మీరు? పెళ్లికి వెళ్ళలేము, మాకు పానం హుషారు లేదు, మీ పెళ్లికి వెళ్ళలేము. నేను జైచల్ హాస్పిటల్ ఉన్నప్పుడు నేను పెళ్లికి వెళ్ళలేను. వాళ్ళు ఎట్టు ఉంటారో నాకు తెలియదు. మా బంధువులే, మా చుట్టాలే, కానీ మాకు తెలియదు అవన్నీ. నాకు లోన్లీ బిల్లు మంచిగానే ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు, మా వాళ్ళందరూ మంచోళ్ళు. కానీ ఆడు ఇసపురుగా వచ్చి ఆ పిల్లని చంపుడు కరెక్ట్ కాదండి అని ఉరి తీయాలి. అలా నలుగురిని, అలా తల్లి అసలు తల్లి నేర్పుడుకు ఉరి తీయాలి. కాదమ్మా, ఇప్పుడు వైష్ణవి ఇక్కడే వీడియోలు చేస్తూ, రీల్స్ చేస్తూ చాలా యాక్టివ్గా కనిపించేది, చాలా సరదాగా కనిపించేది, అందరితో నవ్విస్తూ బాగుండేది కదా. మా ఇంటికి వచ్చి మా పిల్లలతో, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పిల్లలతో అందరితో ఆడుకునేది. వీడికి వచ్చి వదనే అనుకుంటా నా దగ్గరనే ఉండేది. 24 అందరితో కలిసిపోయి సరదాగా ఉండేది. చిన్నపిల్ల మనస్తత్వం, ఆగమాగం చేసేది కాదు, ఎవరు సోపతి పట్టి తిరిగేది. పిల్లలు మా కొడుకుతోని ఇంటికాడ ఆడుకునేది, వీళ్ళ బ్యాచ్ తోటి. అంతా వాళ్ళతో లొల్లి పెట్టుకోకపోవు, వాళ్ళ ఇంటికి పోకపోవు, ఏడికి తిరగపోతుండే. ఇది వాళ్ళ స్థలమే, ఇల్లు వాళ్ళదే. ఇక్కడికి వచ్చి చెట్ల కింద ఇక్కడ ఆడుకుంటుండే. ఆమె చచ్చిపోయిందంటేనే మాకు మనసు తట్టుకోవత్తలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆందోళన చేస్తా ఉన్నారు కదా,
ఇప్పుడు వైష్ణవి తల్లిదండ్రులు కానీ మీరందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు, పోలీసులు ఏం చెప్తా ఉన్నారమ్మా? కోర్టుకైనాక మేము చెప్తామమ్మా, అక్కడ సంతకాలు పెడతారు కదా, అలా దారిన మీకు చూపిస్తాము అని అన్నారు. న్యాయం అయితే చెప్తాము అన్నారు. న్యాయం చేస్తామన్నారు. మీరు వెళ్ళారా వైష్ణవి పెళ్లికి? పోలేదు, వాళ్ళు ఫస్ట్ చేసుకొని వచ్చారు ఇద్దరు ఇడికి చేసుకొని మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకుంటట్లేరు, ఇద్దరు పోయి చేసుకొని వద్దామని అన్నారు. పోయి చేసుకొని వచ్చారు అన్నట్టు గట్లా అమ్మాయి మోసపుచ్చి మోసం చేసినాడు, బాగా నమ్మించి మోసం చేసి పాపం ఎటు కాకుండా చేసినాడు పిల్లని. పిల్లానికి ఇట్లా పోసి పిల్లని కొట్టి సంపదని ఆ రోజే ప్రయత్నించిందట తల్లి. ఆ రోజే ఇట్లా చేయంగానే ఆయన పిల్ల వెంటనే కనుక్కొని ఇట్లా కార్పెట్ ఇట్లా కొట్టగానే పిల్లాడు టవల్ వెంటనే తీసుకుని ఇట్లా తుడుచుకున్నాడట. ఆయన పిల్ల బయటకు వచ్చిన వాళ్ళే మళ్ళీ భార్య తోలుకొని ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా నేర్పించి పెట్టారు. వాళ్ళ అన్నలున్ను తల్లి బాగా నేర్పిర్రు. నాన్న అద్దు, ఆ పిల్ల అద్దు, నిజామాబాద్ సైడు ఒక అమ్మాయి ఉన్నది 20 లక్షలు పోతున్నంటారు, 2 ఎకరాల భూమి ఇస్తానంటారు, ఆ పిల్ల అద్దు అయితే ఇసుపెట్టి అత్తవా లేకపోతే దాన్ని చంపేసి అత్తవా అని చెప్పి బాగా పిల్లని బాగా టార్చర్ పెట్టిండు. ఫస్ట్ నుంచి వాళ్ళ భార్య భర్తలకి ఇక్కడ అయితే 8 నెలలు అంటే 8 నెలలు ఈడు ఉన్నాడు కానీ గొడవలు లేవు, ఏవి లేవు. ఆ పిల్ల బైక్ నడుపుతుందంటే మొగరాయుడు, ఆ పిల్ల మొగనంత బాడుంటూ ఆ పిల్ల అట్లాంటి పిల్లని ఆడు 8 నెలల 2-3 నెలలు లొంగ తీసుకున్నాడు. పెళ్ళైన వాళ్ళే 3 నెలలకే 15 రోజుల గర్భవతి అయితే ఇంట్లో తల్లికి తండ్రికి ఫ్యామిలీకి తెలియకుండా తీసేసిండు ఫస్ట్. మళ్ళీ అప్పుడు ఎవరికి చెప్పలా, అప్పుడు ఎవరికి చెప్పలే, చెప్పకుండానే 15 రోజుల గర్భవతి తీసేసిన వాళ్ళే. తర్వాత తెలిసినప్పుడు అడగలేదా? తర్వాత తెలిసిన వాళ్ళు అడిగిరు. అడిగితే మీ అమ్మాయి చూసి అమ్మ ఆయనకి ఇష్టం లేదంటుండు, ఇప్పుడే ఎందుకు తీయమ్మా, ఆయనకి ఇష్టం లేదు నేను ఉంచుకుండు ఎందుకే, ఆయనకి ఇప్పుడు అద్దానంటుండు అని చెప్పనని తల్లికి ఆమె పిల్ల సర్ది చెప్పుకున్నది. సరే తీయమ్మా మీ ఇష్టం, భార్య భర్తలు మీరు మంచిగా బతకాలని చెప్పి తల్లి పిల్లల్ని నమ్మింది అంతే. అల్లుని కూడా బాగా నమ్మింది. ఏ సీమంత గొడవ వచ్చినా కానీ బిడ్డని బెదిరించుకోలేదు, బిడ్డని బెదిరించుకుంది, అల్లుని బెదిరించుకోలేదు అసలే. అంత మంచిగా చూసుకున్న నల్ల తాసు పాముని ఒక రాక్షసుని తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. గొడవ జరిగినప్పుడు కంట్లో కారం కొట్టినప్పుడు లేకపోతే గర్భం తీసేసినప్పుడు అప్పుడైనా కరెక్ట్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉండే. అంటే ఆమె నమ్మించిండాడు బాగా. ఇంట్లో మంచిగా ఉండక మనం ఎట్లా బెదిరిస్తాము, ఏమైనా గొడవ ఎట్లన్నా ఉంటేనేమో ఇది ఎటో ఉన్నట్టుందని చెప్పని మనం 10 మందిలో పిలిపిస్తాము, అడుగుతాము, ఇంట్లో 4 గిట్ల కూకుండా పెట్టుకుని అడుగుతాము. అవన్నీ ఏవి లేవు కదా, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 4 నెలల గర్భవతి. ఇప్పుడు మన భూములక్కడ జాలక్కడ గొడవ వచ్చిన వాళ్ళు అట్లా కారపొడి కొట్టిన వాళ్ళే భార్య భర్తలు ఇంటికి వచ్చిన వాళ్ళే బాగా నేర్పి దాన్ని చంపేయరా లేకపోతే దాన్ని ఇసుపెట్టి రారా, 8 లక్షలు 20 లక్షలు పోతానంటారు, 2 ఎకరాల భూమి ఇస్తానంటారు, మంచి అమ్మాయి ఉన్నది, మనకు మంచి లైఫ్ ఉన్నది అని చెప్పని బాగా నేర్పుట్లలో పిల్లాడు మళ్ళీ చంపే రోజు కూడా మంచిగా ఉన్నాడు. మళ్ళీ అమ్మాయికి ఇట్లా దురద పెడుతుందంటే మళ్ళీ అందరూ ఇక్కడ అలా వీళ్ళంతా 10-18 మంది అన్నదమ్ముళ్ళు, వాళ్ళందరినీ నమ్మించి దీన్ని చంపడానికి గొంతు కోసడానికి అందరం కూడా మంచిగా ఉన్నట్టుగా నటించిండు. ఒకరు అదే రోజు పొద్దుకి నెత్తికి నవరత్తాలం పోసి మసాజ్ చేసినట్టు చేసిండు. అదే మాదాపూర్ గ్రామంలో వైష్ణవి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. చాలా మంచి అమ్మాయి, చాలా సరదాగా ఉండే అమ్మాయి, కానీ వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు చాలా దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. వాడికి ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకా ఎవరు కూడా ఈ విధంగా చేయడానికి వీలు లేనటువంటి అట్లా అంత కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. వైష్ణవి ఇక్కడే ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు, చిన్న పిల్లలాగా ఇక్కడే ఆడుకుంటూ ఉండేది, మా పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండేది, రీల్స్ చేసేది, సోషల్ మీడియాలో అన్నీ కూడా పోస్టులు పెట్టేది. ఎంత చలాకీగా ఉన్నటువంటి అమ్మాయి వాడు వలలో చిక్కి ఈరోజు పూర్తిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒక పక్క వాళ్ళ తల్లిదండ్రులు అన్నలు అందరూ కూడా ఎంత బాధకు గురవుతున్నారో అంతే బాధ ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు ఇక్కడే తిరుగుతూ ఉండేది, ఇక్కడే మాట్లాడుతూ ఉండేది, అక్క పిన్ని అత్త అనుకుంటూ ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా కలిసిపోయి వాళ్ళ పిల్లలతో కలిసిపోయి ఒక పిల్లలాగా ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఈరోజు దూరం అయిపోయిందంటే కనుక నిజంగా వాళ్ళు కూడా ఆ బాధని తట్టుకోలేని పరిస్థితుంది. సో వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.